అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. 17-20 ఓకే, 17-20 ఆయట్లు. అయితే మీరు ఒంటెలను చూడరా, అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా, అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా, అవి ఎలా పాతిపెట్టబడ్డాయో? భూమిని చూడరా, అది ఎలా పరచబడిందో? అయితే వీరు ఒంటెలను చూడరా, అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా, అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా, అవి ఎలా పాతి పెట్టబడ్డాయో? భూమిని చూడరా, అది ఎలా పరచబడిందో? మూడోసారి. అయితే వీరు ఒంటెలను చూడరా, అవి ఎలా సృష్టించబడ్డాయో? ఆకాశాన్ని చూడరా, అది పైకి ఎలా ఎత్తబడిందో? కొండలను చూడరా, అవి ఎలా పాతి పెట్టబడ్డాయో? భూమిని చూడరా, అది ఎలా పరచబడిందో? రెండో వివరణ. అంటే ఒకవేళ మీరు పరలోకానికి సంబంధించిన ఈ విషయాలను విని అసలు ఇదంతా ఎలా కలుగుతుంది అని అంటే, తమ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను వీరు ఎన్నడూ చూడలేదా? ఒంటెలు ఎలా సృష్టించబడ్డాయి? ఈ ఆకాశం ఎలా పైకి లేచింది? ఈ పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ భూమి ఎలా పరచబడింది? ఈ విషయాలను గురించి వీరు ఎన్నడూ ఆలోచించలేదా? ఇవన్నీ తయారై ఉనికిలోకి రాగలిగి ప్రత్యక్షంగా వీరి కళ్ళ ముందే ఉన్నప్పుడు ప్రళయం ఎందుకు రాజాలదు? పరలోకంలో మరొక కొత్త ప్రపంచం ఎందుకు ఆవిర్భవించదు? స్వర్గ నరకాలు ఎందుకు ఉండజాలవు? ఇంతవరకు వివరణ మళ్ళీ నెక్స్ట్ చదువుదాం. ఇక్కడ ఏమంటుండో అల్లా, నేను నిన్ననే మీకు చెప్పాను ఏంటిదంటే, ఈ అధ్యాయంలో అల్లా దేవుని ఏకత్వం గురించి, పరలోకం గురించి తెలియజేస్తున్నాడు. ఇప్పుడు నిన్న ఏం చెప్పుకున్నాం అంటే, ప్రళయ దినాన అవిశ్వాసులకు ఎలాంటి శిక్ష పడుతుంది, మరియు ప్రళయ దినాన విశ్వాసులకు ఎలాంటి సుఖ సౌభాగ్యాలు లభిస్తాయి అనేది నిన్న మనం చర్చించుకున్నాము. అయితే ఎవరైతే ప్రళయం రాదు, మరణించిన తర్వాత మరొక జీవితం లేదు, దేవుడు లేపడు అని అనుకుంటున్నారో వారిని కొద్దిగా ఆలోచింపజేస్తుంది. ఆలోచించండి, ఒక్కసారి పరిశీలించండి. మీరు పశువులు లాంటి వారు కాదు కదా, పశువుల కంటే ఆలోచన శక్తి లేదు, మనుషులు కదా, మీకు ఆలోచించే బుద్ధి ఇచ్చాడు కదా దేవుడు, ఆలోచించండి అని కొన్ని మన చుట్టుపక్కల ఉన్న వాటిని పరిశీలింపజేస్తున్నాడు. అవేంటి అంటే, మీరు ఒంటెలను చూడరా, అవి ఎలా సృష్టించబడ్డాయో. ఒంటెలను ఒకసారి మీరు ఏం చేయాలంటే, తీరిగ్గా ఉన్నప్పుడు ఒంటె ప్రత్యేకత అని యూట్యూబ్ లో కొట్టండి. అంటే ఒంటెలో స్పెషల్ గుణాలు ఏమేమి ఉన్నాయి అని. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాం, ఉదయం నుంచి సాయంత్రం దాకా నీళ్లు తాగపోతేనే ప్రాణం కొట్టుకుంటాం, అవునా కదా? నీళ్లు కొద్దిసేపు లేకపోతే అసలు మనం భరించలేము. కానీ ఒంటె నెల రోజుల దాకా నీరు తాగకుండా తన శరీరంలో దాచుకున్న నీటితోటి కొవ్వుతోనే బ్రతకగలుగుతుంది. విన్నా, కొన్ని రోజుల పాటు ఉండగలుగుతాయి ఒంటె. ఒక్కసారి ఒక గాబుడు తాగిందంటే నెల రోజులు దాదాపుగా, నేనంటే ఒక రోజు అటు ఇటు కావచ్చు, దాదాపుగా. ఎందుకంటే ఎడారిలో నీరు ఏడబడితే ఆడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కదా. ఎడారిలో ఒంటె పోయినంత వేగంగా ఏది నడవలేదు, ఈవెన్ మనుషులు కూడా నడవలేదు. ఎందుకు? ఎడారిలో ఇసుక ఉంటది, కాళ్ళు దిగబడిపోతుంటాయి. అవును. కానీ ఒంటె కాళ్ళను దేవుడు ఒక ప్రత్యేకంగా తయారు చేశాడు, ఇసుకలో అవి దిగబడవు. ఒంటె ఉరికినట్టు మనం కూడా ఉరకలేము. ఇదొక గొప్పతనం. నీరు ఏదైతే ఉందో ఆ నీరు తాగకుండా కొన్ని రోజుల పాటు, నెల పైబడి కూడా ఉండగలుగుతుంది. ఇది రెండో గుణం. మూడోది ఏంటంటే, ఇప్పుడు నువ్వు మామూలుగా రోడ్డు మీద బండి తోలుతుంటేనే హెల్మెట్ లేకుండా, స్పెట్స్ లేకుండా ముందర లారీ పోతుంటే నీ కళ్ళల్లో ఏమైంది? దుమ్ము పడుద్ది. ఈడ చుట్టూ ఎటు చూసినా సిమెంట్ ఉంటది, మట్టి ఉంటేనే. కానీ ఎడారిలో చుట్టూ ఎటు చూసినా ఇసుకే ఉంటది.
ఆ ఇసుకలో ఒక్కసారి గాలి వచ్చిందంటే నీ కళ్ళు మూసుకుపోతాయి. అవును. అంత పెద్ద గాలులు వస్తాయి, కళ్ళతోటి నిండిపోతుంది, ఇసుకతోటి నిండిపోతాయి కళ్ళు. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో దేవుడు న్యాచురల్ గా ప్రకృతి పరంగా తయారు చేసిన స్పెడ్స్ పెట్టండు ఒంటకి. ఓకే. దానికి ఇప్పుడు మనకు కళ్ళకు రెప్పలు ఉన్నాయి కదా నోరు తినవై, అవును, దానికి 2-3 పొరలు ఉంటాయి. ఒక పొరని ఇట్లా కప్పుకుంటే దుమ్ము లోపలికి పోదు కానీ ముందర ఉన్నది కనపడుతుంది. ఓకే. కళ్ళద్దాల లెక్క. ఓకే ఓకే. దాన్ని అట్లా తయారు చేసింది. ఇవన్నీ మనిషి ఒంటె శరీరం మీద రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు. ఒంటె పాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని నేటి డాక్టర్లు చెప్తారు. ఓకే. ఇట్లా అదే అంటుండు దేవుడు. మీరు చూడట్లేదా ఒంటెను ఎలా సృష్టించాడు? అది ఊరికేనా ఇట్లనే తయారైందని అనుకుంటురా? ఏదో అయిపోవనగానే అయిపోయిందని మీరు అనుకుంటురా? దాంట్లో ప్రత్యేకత లేదని మీరు భావిస్తురా అని ఒకటి అన్నాడు. రెండోది, ఆకాశాన్ని చూడరా అది పైకి ఎలా ఎత్తబడిందో. ఓకే. అంటే మనం పొద్దున లేస్తే పైకి చూస్తున్నాం కదా ఈ ఆకాశంలో కోటాను కోట్ల గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, సూర్యులు ఉన్నాయి. కానీ అది భూమి మీద పడకుండా వాటిని నిలిపి ఉంచిన వాడు, పైకి లేపిన వాడు ఎవరు? అల్లా, సృష్టికర్త అల్లా. ఒకటి. ఇంకోటి, మనకు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి మీరు సామాన్య బుక్ తీసి చదవండి. అక్కడ వాతావరణం అనేది దాదాపుగా మన భూమి మీద నుంచి ఒక 300-400 కిలోమీటర్ల వరకు ఉంటది. అది దాటిన తరువాత అక్కడ వాతావరణం ఉండదు అని. అక్కడనే మనకు ఓజోన్ పొర అని ఒకటి ఉంటది అని కూడా శాస్త్రవేత్తలు చెప్తారు. ఆ ఓజోన్ పొర ఏం చేస్తుంది? సూర్యుని నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. అదే సూర్యుని ఎండ గనక తెరగుండా పోకుండా డైరెక్ట్ మన మీద పడితే మన శరీరం కమిలిపోద్దట, మాడి మసైపోద్ది. ఒక రకమైన స్కిన్ ఎలర్జీ వస్తుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇప్పుడు అదే మొత్తుకునేది, చెట్లు నరుకుతుర్రు, ఓజోన్ పొరకు చిల్లులు పడుతుంది అని. అంటే అదే అంటుంది, ఆకాశాన్ని పైకి లేపింది, దాన్ని నిర్మించింది మీ కళ్ళకు కనబడడం లేదా? మీరు ఆలోచించడం లేదా? ఇది మీరు చేసిర్రా అని ఆలోచింపజేస్తుంది. రైట్. నెక్స్ట్, కొండలను చూడరా అవి ఎలా పాతి పెట్టబడ్డాయో. కొండలు అంటే పర్వతాలు, గట్టులు, గుట్టలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, మీకు పాములు కానీ, తేళ్లు కానీ, విష సర్పాలు కానీ ఎక్కువ ఎక్కడ ఉంటాయి చెప్పండి? గుట్టలల్లా, చిన్న చిన్న రాళ్ళల్లో ఎక్కువ అన్నీ ఉంటాయి. అవునా కాదు? ఇది అందరికీ తెలిసిన సత్యం. గ్రామీణ ప్రతి వ్యక్తికి గుట్టల కాడ, కొండల కాడనే పాములు, తేళ్లు ఎందుకే అంటే అవి కూడా మనకు మేలు చేస్తున్నాయి. ఎందుకంటే భూమి నుంచి వచ్చే విషవాయువులను పీల్చుకుంటూ అవి విషాన్ని తమలో దాచుకుంటున్నాయి. ఆ విషవాయువులు మనకు రాకుండా కాపాడుతుంది. ఒకటి. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? కొండలు, గుట్టలు కాడనే ఉన్నాయి. అదొకటి. రెండోది, ఈ భూమి భూభ్రమణం చేస్తున్నప్పుడు, తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు మనల్ని కూడా వేసుకొని దొర్లిపోకుండా అల్లా ఏం చేశాడంటే ఆ కొండలను, గుట్టలను, పర్వతాలను మేకులుగా భూమి లోపల పాతి పెట్టాడు. అంటే భూమి మీద ఉన్న పై పొర జారకుండా, అది జారితే మనం కూడా పడిపోతాం కదా, అలా పడిపోకుండా దాన్ని పాతి పెట్టాడు. దీని గురించి ఏమంటారు, పర్వత శాస్త్రం అనే ఒకటి ఉంటుంది, స్పెషల్ ఒక శాస్త్రం. అది చెప్తారు. కాకపోతే మనం ఎక్కడా చదవలేదు కాబట్టి దాని గురించి టచ్ కాలేదు. అది చదివిన వాళ్ళకు తెలుసు. నెక్స్ట్, భూమిని చూడరా అది ఎలా పరచబడిందో. ఇక ఈ భూమిని చూడట్లేదా? మీకు నివాస యోగ్యంగా ఈ భూమి తప్ప దాదాపుగా ఇప్పటి వరకు మనిషికి తెలిసిన జ్ఞానం మేరకు వేరే ఆడ ప్రాణి లేదు. ఉన్నది కానీ ఇంకా మంచి జ్ఞాన పరిధిలోకి రాలేదు. ఈ భూమిని మాత్రమే దేవుడు మనిషి నివాస యోగ్యంగా చేసిండు. ఇవన్నీ ఇట్లనే తయారైన, ఊరికనే తయారైన, ఎవరి విత్తు తయారు చేయకుండానే వాటంతకు అవే తయారైనవి అని మీరు భావిస్తున్నారా అని అల్లా అడుగుతున్నాడు. ఒకవేళ ఇవి వాటంతకు అవి తయారు కాలేదు, వీటిని ఒకటి సృష్టించాడు అంటే ఆ సృష్టించిన సృష్టికర్త, యజమాని, ప్రభు అయిన అల్లా తిరిగి ఒక రోజు వీటిని వినాశన పరచి
మళ్ళీ రీక్రియేట్ అంటే మళ్ళీ తయారు చేయగలడు, మిమ్మల్ని కూడా పుట్టించగలడు. ఓకే. మీరు ఎలా అపోహపడుతున్నారు, ఎలా ఏమంటారు మోసపోతున్నారు ఆలోచించండి అని, ప్రళయం ఉంది అని చెప్పడానికి వీటి పట్ల ఆలోచించండి అని అల్లా అంటున్నాడు. ఓకే, ఓకే. నెక్స్ట్ చదవండి 21 నుంచి 26. 21 నుంచి 26. సరే, అయితే ప్రవక్త హితబోధ చేస్తూ ఉండు. నీవు కేవలం హితబోధ చేసేవాడివి మాత్రమే. వారిని ఏ విధంగానూ బలవంతం చేసేవాడవు కావు. కానీ ఎవరైతే ముఖాన్ని తిప్పుకుంటారో, సత్యాన్ని తిరస్కరిస్తారో, అల్లా అతనికి భారీ శిక్ష విధిస్తాడు. వీరు చివరికి మా వైపునకే మరలి రావాల్సి ఉంది. ఆపై లెక్క చూడవలసిన బాధ్యత మా మీదనే ఉంది. ఓకే, నెక్స్ట్